ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. జీర్ణ ప్రక్రియ అంతా సరిగ్గా లేకపోవడం వల్ల ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ గానీ, గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ గానీ చిన్న పిల్లల నుంచే మొదలవుతున్నాయి. కానీ చిన్న పిల్లల్లో సర్జరీ దాకా వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ అనుకుంటా. సర్జరీ ఎప్పుడు కూడా లాస్ట్ రిసార్ట్. మెజారిటీ ఆఫ్ టైమ్స్ మేము మందులతోనో లేదంటే లైఫ్ స్టైల్ చేంజెస్తోనే 90% ఆఫ్ జీర్ణ వ్యాధి సమస్యలను అరికట్టవచ్చు, వాటిని తగ్గించవచ్చు. ఎప్పుడైతే అవి కాంప్లికేట్ అవుతాయో లేదా లేదా క్యాన్సర్గా మారుతాయో అప్పుడు మాత్రమే మేము సర్జరీకి వెళ్తాం. అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ అయిపోవస్తుంది సార్. ఇప్పుడు రెయినీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే అందరూ మ్యాంగోస్ తిని చాలా అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి వారికి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తూ ఉంటారు రెయినీ సీజన్‌లో? ఎస్పెషల్లీ రైనీ సీజన్లో బయట తీసుకునే ఫుడ్ వల్ల ఒక్కోసారి కొన్ని బ్యాక్టీరియా కానీ వైరస్లు కానీ జీర్ణ వ్యవస్థలోకి దూరి వాటి వల్ల డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి. అట్లీస్ట్ చాలామందికి మోషన్లు కానీ వామిటింగ్స్ కానీ పొట్టలో నొప్పి రావటం కానీ వీటి వల్ల వస్తుంటాయి. ఓకే. సో ఇలాంటివి అవాయిడ్ చేయాలంటే మేజర్గా బయట జంక్ ఫుడ్ని, స్టోర్ చేసిన ఫుడ్ని, వీటిని చాలా వరకు అవాయిడ్ చేయటం మంచిది. అండ్ వీలైనంత వరకు ఇంట్లో ఫుడ్ తయారు చేసుకొని తినటం అనేది చాలా ఉత్తమం. అయితే మన ఇండియాలోనే గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీనికి కారణాలు ఇవే అంటారా? కారణాలు చాలా కారణాలు ఉండవచ్చు. ఒక కారణానికి ఆపాదించటం కష్టం. ఇండియాలో యాజ్ పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ బయట తిండి ఎక్కువ అవుతుండటం వల్ల అండ్ అన్నెసరీ ఫుడ్ తీసుకోవటం వల్ల, టైంకి తినకపోవటం వల్ల, వీటన్నిటి వల్ల కూడా జీర్ణ సమస్యలు పెరుగుతూ ఉంటాయి. అండ్ అది కాకుండా యాజ్ ఓల్డ్ ఏజ్ పాపులేషన్ కూడా గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంది. వాళ్ళలో జీర్ణ వ్యవస్థ తక్కువగా పనిచేయటం వల్ల ఉన్న కొందికి గ్యాస్ సమస్యలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ జీర్ణ సమస్యలు ఏవైతే ఉంటాయో అవి ఎలా నిర్ధారిస్తారు? అంటే దీనికి ఏమన్నా సెపరేట్ టెస్ట్‌లు అవి ఉంటుంటాయా? సమస్యను బట్టి మన పరీక్షలు అనేవి ఉంటాయి. మెయిన్గా ఈజీగా నాన్ ఇన్వేసివ్ టెస్ట్లు అనేవి ఫస్ట్గా మనం చేస్తాం. మెయిన్గా పొట్టలో సమస్యను బట్టి ఏదన్నా మనకి మేజర్ ప్రాబ్లమ్ ఏదన్నా ఉంది అనుకుంటే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా చాలా వరకు సమస్యలు బయటపడుతుంటాయి. ఒకవేళ మంట కానీ, పొట్టలో మంట కానీ, ఇలాంటి అల్సర్లు కానీ మనం బాగా వస్తున్నాయి అనుకుంటే ఒక్కోసారి ఎండోస్కోపీ ద్వారా మనం వాటిని కనిపెడతాం. ఎండోస్కోపీ ద్వారా మెజారిటీ ఆఫ్ అప్పర్ జిఐ సిమ్టమ్స్ని, అప్పర్ జిఐ డిసీజెస్ని మనం నిర్ధారించవచ్చు. ఓకే. మెయిన్గా అల్సర్స్ కానీ, లేకపోతే హైటస్ హెర్నియాలు కానీ, గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసార్డర్స్ కానీ, లేదా పైన పేగుకు సంబంధించిన క్యాన్సర్లు కానీ ఎండోస్కోపీ ద్వారానే నిర్ధారిస్తున్నారు. అట్లాగే ఈ కాలంలో చాలా వరకు అప్పర్ జిఐ ఎండోస్కోపీ ద్వారానే ట్రీట్ చేయటం కూడా అవుతుంది. అదే ఇప్పుడు పెరుగు అనేది ప్రోబయోటిక్ ఫుడ్ అంటారు కదా సార్! మరి పెరుగు తినడానికి చాలామంది సందేహిస్తుంటారు. అంటే మెయిన్ అల్సర్ ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఏ సొల్యూషన్ ఉంటుంది? అది కేవలం కల్పితం మాత్రమే. పెరుగు తింటే అల్సర్ రావటము అలాంటిదైతే ఏముండదు. ఓకే. యాక్చువల్లీ పెరుగు అనేది పులుపు కదా సార్! పులుపు అంటే నిమ్మ రసం గానీ, పులుపు పదార్థాలు తినొద్దు అని పెరుగు చెప్తూ ఉంటారు. ఎక్కువసేపు పులిసిన కొద్దీ యాసిడిటీ పెరుగుతుంది. కరెక్ట్గా వన్ డే ఫర్మెంట్ చేసిన యూజువల్లీ పెరుగు అంత యాసిడిటీ ఏముండదు. అండ్ ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ టు గట్ హెల్త్. సరే మీకు తెలిసిన ఇంకేమైనా దీనికి సంబంధించి గ్యాస్ట్రోక్ గానీ, అలాగే గట్ హెల్త్ మనం కాపాడుకోవడానికి గానీ ఏమైనా సజెషన్స్ ఇస్తూ ఉంటారా ప్రేక్షకులకి? మెయిన్గా ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఎస్పెషల్లీ కొన్ని సమస్యలు, ఎస్పెషల్లీ మా అనుభవం మీద చూసిన సమస్యలు ఏంటంటే ఎస్పెషల్లీ అవాయిడ్ చేయదగిన సమస్యలు. మెయిన్గా ఒకసారి యుక్త వయసులోకి వచ్చిన పిల్లలు ఒకసారి స్కూల్కి పొద్దున్నే 8కి వెళ్తే మళ్ళీ ఎప్పుడో సాయంత్రం 4కి వస్తూ ఉంటారు. అవును. సో వీళ్ళల్లో ఏంటంటే అక్కడ బాత్రూమ్స్ ఒక్కోసారి క్లీన్ లేకపోవటం వల్ల కానీ, లేకపోతే మొహమాటం వల్ల కానీ, సిగ్గుపడటం వల్ల కానీ మోషన్ వస్తున్నా కూడా వాళ్ళు బిగబట్టుకొని ఉంటారు. ఈ సమస్య ఉన్న కొందికి ఎట్లా అవుతుందంటే కొన్ని రోజులు అట్లా వెళ్ళకపోతాం, అది అలవాటు పడిపోతారు. ఇనిషియల్గా ప్రతిరోజు వెళ్ళాల్సిన మోషను కొన్ని నెలల మీద లేదంటే కొన్ని సంవత్సరాల మీద అలవాటు పడిపోయి రోజుకి తర్వాత 2 రోజులకు ఒకసారి వెళ్ళటము, తర్వాత 4 రోజులకు ఒకసారి వెళ్ళటము. డాక్టర్ దగ్గరకు వచ్చే సమయానికి మేము ఎప్పుడో వారానికి ఒకసారి వెళ్తున్నాము డాక్టర్ అని చెప్తుంటారు. వాళ్ళకేం నొప్పి ఏముండదు, కానీ దాన్ని అలవాటు పడిపోయి ఉన్నారు. ఈ సమస్య దాన్ని మళ్ళీ తీర్చేయాలంటే మళ్ళీ వాళ్ళకి సమస్య ఎన్ని సంవత్సరాలు అయ్యి మొదలైందో మళ్ళీ తిరిగి అన్ని సంవత్సరాలు టైం పడుతుంది నార్మల్ చేయడానికి. సో ఇది ఇమీడియట్గా ఎర్లీ స్టేజ్లోనే దీన్ని అవాయిడ్ చేయగలిగితే ఎట్లా అంటే మొహమాట పడకూడదు, మోషన్ ఎప్పుడు వస్తుంటే ఎక్కువసేపు ఆపుకోకూడదు, ఇమీడియట్గా పర్మిషన్ తీసుకొని ఎవరేమంటారో అనుకోకుండా వెళ్ళి ఖచ్చితంగా రావాలి.